సింగరేణి కంపెనీలో గెలిచిన సంఘాలు డ్రామా నాటకాలు ఆడుతున్నారు. ప్రధానమైన సమస్యలు పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేయడానికి ఇతర సంఘాలు వస్తే దాన్ని ఎట్లా దొక్కాలని చూస్తున్నారు, కుట్రలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు లాభాల వాటా విషయంలో ఏఐటీసీ కానీ గెలిచిన ఏ సంఘం కూడా నోట్లకి మాట వస్తలేదు. అది మాట్లాడకుండా వేరే ఇష్యూలు మాట్లాడుతున్నారు. జూలై నెల 2000 కోట్లకు పైన లాభం వచ్చిందని లీకేజెస్ వచ్చినాయి. 2000 కోట్ల లాభం వచ్చిందా సింగరేణికి, 3000 కోట్ల లాభం వచ్చిందా? పక్కడబందీగా ట్రేడ్ యూనియన్ నాయకులకు చూపించాలి లెక్కలు. హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి కూర్చుండి బొగ్గు ఎంత తీసారు, అమ్మకం ఎంత అయింది, లాభం ఎంత వచ్చింది, ఖర్చులు ఎన్ని పోయినాయి, డీటెయిల్గా మాతోటి మాట్లాడించినాం. మేము మాట్లాడినాం కూడా. కానీ ఇప్పుడు దాన్ని ఊసేలేదు. వాళ్ళు చెప్పిందే ఇంత వచ్చిందంటే ఇంత, అంత వచ్చిందంటే అంత. కనుక తక్షణమే సింగరేణి మేనేజ్మెంట్కు హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, లాభాల వాటా ప్రకటించండి, లాభాలు ప్రకటించండి. ఇదే అసలైన సమయంలో లాభాల వాటా కార్మికులు ఎదురు చూస్తున్నది ఇవ్వాలి. పిల్లలకు స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇంజనీరింగ్ చదివించుకునే వాళ్ళు ఉన్నారు, కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, సింగరేణి కార్మికులు అంటే బాగా పైసలు ఉన్నోళ్ళు ఎంత ఫీజు అయినా ఇచ్చి కట్టిపోతారు అనే విధంగా అబ్నార్మల్ ఫీజెస్ ఉన్నాయి. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. పత్రికల్లో ప్రకటన జరుగుతుంది, అబ్బా బోనాన్జా వచ్చింది, ఈ బోనాన్జా ఆ బోనాన్జా, లక్షల రూపాయలు జీతం కార్మికులు కంటూ. చేతికి వచ్చేది లక్షలు లేదు, ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తారు మా కార్మికుల చేతికి ఏం మిగులుతలేదు. కనుక తక్షణమే లాభాల వాటా డిక్లేర్ చేయండి. లాభాలు సెప్టెంబర్లో, ఇది జూలై నెల, ఆగస్ట్ నెల జీతాలతో లాభాల వాటా పేమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత పర్సెంట్ ఇస్తారో చెప్పండి. పోయిన దానికంటే తగ్గడానికి వీల్లేదు, పెంచాలి. ఇక చెప్పాలంటే కొంతమంది గాలికి చెప్తారు 35 రావాలి, 40 రావాలి, అవన్నీ ఉత్త మాటలు, రాని మాటలు. లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారో పెంచి డిక్లేర్ చేయాలని సిఎన్ఎండి గారికి హెచ్ఎంఎస్ వినతి చేస్తుంది, అప్పీల్ చేస్తుంది. మేమందరం మళ్ళీ లాభాల వాటా గురించి ఉద్యమాలు చేయకుండా చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.